రేపు జరగబోయే టెస్ట్ సిరీస్ యుద్ధంలో ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. ఆస్ట్రేలియా టీమిండియా మొదటి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉండని రోహిత్ శర్మ, బుమ్రా నేతృత్వంలో టీమిండియా ఆస్ట్రేలియాతో తలబడుతుంది. అయితే గత 2 సార్లు టీమిండియా సిరీస్ని కైవసం చేసుకుంది. అయితే అవి 4 టెస్ట్ మ్యాచ్ సిరీస్లు కాగా ఈ ఏడాది 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లుగా మార్చారు. బుమ్రా బౌలింగ్ విభాగంలో నాయకుడిగా ఉండగా బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీపై భారం పడుతుంది. గత సీజన్లో ఆడిన రహానే, పుజారా లాంటి ఆటగాళ్లు లేకపోవడం వల్ల టీమిండియా బలహీనపడుతుందా? కొత్త కుర్రాళ్ళైన పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి యువ ఆటగాళ్లకి ఇది ఒక మంచి అవకాశమని చెప్పుకోవచ్చు. అయితే RRR సినిమాలో అజయ్ దేవగన్ ఒక డైలాగ్ ఉంటుంది. అది యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి అని అంటాడు. మరి రేపు జరగబోయే టెస్ట్ సిరీస్ని కైవసం చేసుకోవడానికి ఎలాంటి ఆటగాళ్లతో, ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతుందో చూడాలి. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా.